బూమర్ అంకుల్ 1 అవర్ 54 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ఈ సినిమాని ఇప్పుడు మళ్ళీ తెలుగులోకి డబ్ చేసి నన్ను ఎలా మర్చిపోతారండి అనేలా ఆహాలో రిలీజ్ చేశారు. ఇక చూశాక నాకైతే వరస్ట్ ఫిల్మ్ గైస్. ఈ సినిమా కంటే ఈ రివ్యూ లాస్ట్లో చెప్పే ఆ మూవీ సజెషన్లోని మూవీ చూసుకోండి. బూమర్ అంకుల్ అనే టైటిల్, బూమర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు, అతను స్టోరీని నెరేట్ చేస్తారని చెప్పి అతని రోల్ పేరు పెట్టేశారు. కేజీఎఫ్ స్పూఫ్లా స్టార్ట్ అయ్యి మామకుట్టి ఆట ఆరంభం అంటూ చాప్టర్ 2 సీక్వెల్ అనౌన్స్మెంట్తో ఎండ్ అయిన సినిమా మెంటల్ ఎక్కింది గైస్. సుడిగాడు సినిమా లాగా స్పూఫులతో ట్రై చేద్దాం అనుకున్నారు, అందులో 10% కూడా లేదు ఈ సినిమాలో. కనీసం ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదు గైస్, నవ్వు తెప్పించడానికైనా ఎంటర్టైన్ చేయడానికైనా. చెప్పుకోవడానికి ఒక్క ప్లస్ లేదు. అడల్ట్ కంటెంట్ అయితే లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కేజీఎఫ్ సినిమా ఓపెనింగ్ లాగే ఒక లేడీకి స్టోరీ నెరేట్ చేస్తారు బూమర్ అంకుల్. ఆ స్టోరీలో యోగిబాబు గారు ఇంకా నాన్ ఇండియన్ కానీ అతని భార్యకి విడాకులు ఇవ్వాలంటే మనుషులు రావడానికి భయపడే ఒక బంగ్లాలో 1 డే గడపాలంటూ కండిషన్ పెడుతుంది. అసలు ఎందుకు అక్కడే ఉండమంది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే ఏం లేవు, ఏదో కొంచెం వీడియో క్వాలిటీ కొంచెం బాగుంటుంది అంతే. ఒక సెట్ వేస్తారు, దాని గురించి ఏదో కొంచెం రేటింగ్ ఇస్తే ఇవ్వాలి. మార్వెల్స్లో ఉన్న సూపర్ హీరోస్ అందరినీ కనిపెట్టింది మీ నాన్నగారే, గవర్నమెంట్నే పర్మిషన్ ఇవ్వలేదనే సెన్స్లెస్ కామెడీతో కొన్ని సీన్స్ అయితే సీరియల్స్ బెటర్ ఏమో అనిపించేలా చీప్ ప్రొడక్షన్ వాల్యూస్తో వెళ్ళింది. హారబుల్ తెలుగు డబ్బింగ్, సాంగ్స్ అయితే తల్లుమాల సాంగ్స్ గుర్తొచ్చాయి, చదివేశారు లిరిక్స్. ఇంకా బంగ్లాలోకి వెళ్ళాక ఓవిఆర్ రోల్ అంటారు, హల్క్ బాడీలో ఇంకెవరినో పెదరాయిడ్ అంటారు, రష్యన్స్పై సూపర్ పవర్స్, క్లైమాక్స్లో జిల్లెడ్ పాల్ స్టోరీ, ఆడవాళ్ళని చంపేసేవారంటూ ఇంకా తలనొప్పిని తెప్పించారు గైస్. ఇంతే, ఇంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంత చెప్పా కూడా మీరు చూస్తానంటే ట్రై చేయండి, ఆల్ ద బెస్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5/5. ఇక ఈ రివ్యూలో మూవీ సజెషన్ వచ్చేసి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్గా చిరంజీవి గారి హీరోగా నటించిన ఆపద్ బాంధవుడు ఎక్సలెంట్ సినిమా. సాంగ్స్ అయితే ఔరా అమ్మకి చెల్ల ఇంకా చుక్కల్లారా చూపుల్లారా సాంగ్స్ బాగుంటాయి, చూసేయండి. మీకు కనుక మన రివ్యూ అండ్ సజెషన్స్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.